హాయ్ వర్స్ ఈ వీడియోలో రైతు భరోసా కోసం మళ్ళీ అప్లికేషన్ పెట్టుకోవాలి. ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని చెప్పి మళ్ళీ ప్రతి ఎకరాకి అప్లికేషన్ పెట్టుకోవాలి. ఆ అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి, ఎవరు పెట్టుకోవాలి, ఎక్కడ పెట్టుకోవాలి, దీనికి సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుండి మీరు తెలుసుకోవచ్చు. రైతు భరోసాకి సంబంధించి ఈ సీజన్కి 7,500 మరొక వారం రోజుల్లో స్టార్ట్ అవ్వబోతుంది. దీనికంటే ముందు ప్రతి ఒక్కరు అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పేసి న్యూస్ రావడం జరిగింది. మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. అప్లికేషన్ పెట్టుకునే విధానం కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారు, రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు భరోసా ఇస్తున్నాము. మంత్రివర్గ ఉపసంఘం ప్రభుత్వానికి సూచించింది, పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్టు తనిఖీలు చేపట్టి సిఫారసు చేసింది. అంటే రైతు భరోసాపై సబ్ కమిటీ చేసిన సిఫారసులు ఇవే. పంటలు పండించే భూములకు మాత్రమే ఈ పథకాన్ని వర్తింప చేయాలి. తోటలు పెంచే భూములకి వానాకాలం లేదా యాసంగిలో ఒక సీజన్కి మాత్రమే సాయం ఇవ్వాలి. ఏ భూమికి కూడా ఏడాదికి 2 సార్లు మించి సాయం అందించకూడదు. ప్రతి సీజన్కి రైతులకి సాగు ధృవీకరణ ఇవ్వాల్సి ఉంటుంది. ఆన్లైన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ లేదా ప్రజాపాలన కేంద్రాల్లో రైతులు ఇచ్చే ధృవీకరణ శాటిలైట్ క్షేత్రస్థాయి పరిశీలన ఆధారంగా నిర్ధారిస్తాము అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. ఈ యాసంగి సీజన్లో పంటల సాగుకు శాటిలైట్ చిత్రాలు ద్వారా నిక్షిప్తం చేయాలి. రాష్ట్రంలో పంటల సాగు పరిస్థితిని తెలుసుకోవడంతో పాటు డిజిటల్ రికార్డులను కూడా క్షేత్రస్థాయిలో చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అంటే వీళ్ళు కేవలం నార్మల్గా పండించే ఏదైతే వరి, పత్తి వీటికే ఇస్తాం, కానీ తోటలు పెంచే భూములకు మాత్రం రైతు బంధు ఇవ్వము అని ఒకసారి ఇస్తాము అని చెప్తున్నారు. ఇంకొకటి సాగుయోగం కాని భూములు గుర్తించాలి. కొండలు, రోడ్లు, రాళ్ళు ఇవన్నీ గుర్తించి వాటికి అనుగుణమైన భూములు గుర్తించాలి అని చెప్పేసి, వ్యవసాయాల భూమిగా ఉండి వాళ్ళు నివాసంగా, పారిశ్రామిక, వాణిజ్య అవసరాలను వేయించుకున్న భూములను కూడా వేరు చేయాలని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. దీని దృష్ట్యా ఏఓలు, ఏఈఓలు, పంచాయతీ కార్యదర్శులు, విఎల్ఓలు కలిసి ఈ తనిఖీలు ఈ 3 రోజులు చేయబోతున్నారు. సాగులో ఉన్న ప్రతి భూమి డిక్లరేషన్ రైతే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాతనే రైతు భరోసా పడుతుంది అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. అదేవిధంగా తాజా ప్రతిపాదనలకు వారి కుటుంబాలకి ఐటీ చెల్లించిన వారికి రాష్ట్ర ప్రభుత్వ కుటుంబాలకు కూడా ఈ పథకం వర్తింప చేయకూడదని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఆహార భద్రత కార్డులు 2014 నిర్వహించిన కులగణన ప్రతిపాదిక తీసుకొని ఈ యొక్క మినహాయింపు ఉంటుందని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఓవరాల్గా రైతు భరోసా అనేది ఎకరానికి 7,500 ఇస్తూ కొన్ని లిమిటేషన్స్ అయితే తీసుకురాబోతున్నారు. అంటే తోటలు పెంచే భూములకు ఒకసారి ఇవ్వడము, అదేవిధంగా గుట్టలు, రోడ్లు, అదేవిధంగా పారిశ్రామిక వాటికి ఉపయోగించినటువంటి ల్యాండ్ని తొలగించి కొత్తగా ఎవరైతే ఈ సీజన్కి పంటలు వేయబోతున్నారో వాళ్ళే సొంతంగా రైతుల డిక్లరేషన్ ఇవ్వాలి. ఆ డిక్లరేషన్ ఫాము రేపటి నుంచి మొదలవబోతుంది. ఆ డిక్లరేషన్ ఈ యొక్క అధికారులు వచ్చి మీ ఇంటికి వచ్చి తీసుకుంటాము, లేకపోతే తర్వాత మీరు ఆన్లైన్ పోర్టల్ ద్వారా కూడా మీ డిక్లరేషన్ ఇచ్చుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు. శాటిలైట్ వ్యూ ద్వారా మీరు ఏ పంట వేస్తున్నారో చూసి వాళ్ళు రైతు భరోసా ఇస్తామని చెప్పేసి వీళ్ళు తెలియజేస్తున్నారు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.